మనతో పుల్లారావు గారు జాయిన్ అయ్యారు, అలాగే రచనారెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. పుల్లారావు గారు నమస్తే. నమస్కారం. నమస్కారం. పుల్లారావు గారు, ఒక కీలకమైన అంశం, సరే ఇప్పుడు ఇందులో ఇంటెలిజెన్స్ వైఫల్యమా లేకపోతే మరొకట, ఇవన్నీ పక్కకు పెడితే మౌలికమైన ప్రశ్న, ఎందుకు ఈ దేశంలో ఇప్పుడు ఒసామా బిన్ లాడెన్ కథ వేరు. ఒసామా బిన్ లాడెన్ మనం విన్నది ఆయన భారత మీద కక్ష కాదు, ఆయన ఇస్లామే ప్రపంచం అంతా ఉండాలి, వేరే మతాలు ఉండకూడదని బయలుదేరిన వ్యక్తి. ఆ కారణంగా అమెరికా మీద టార్గెట్ చేశాడు, చివరికి తను భస్మైపోయాడు. రెండు రకాలు, ఒకటి ఇస్లామే ఉండాలి వేరే ఉండకూడదనే ఒక ఆలోచన ఉన్న కొద్దిమంది ఏ మతంలో ఉంటారో అలాగే ఆ మతంలో కూడా ఉన్నారు. అది ఒక కేటగిరీ అనుకుంటే, భారత్ మీద వ్యతిరేకత ఇప్పుడు ఆసిఫ్ మునీర్ లాంటి వాళ్ళు పాకిస్తాను, లేదు భారత్ ఏదో చేసిందో, ఈ ఇక్కడ ప్రభుత్వాల మీద వ్యతిరేకతో లేదు దేశం మీద వ్యతిరేకతో, ఇప్పుడు ఈ నిన్న జరిగిన యాక్టివిటీకి పాల్పడ్డ వాళ్ళు ఇస్లామే ఉండాలన్న కేటగిరీ కింద మనం అనుకోవాలా, లేదు భారత్కి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అనుకోవాలా? బ్రాడ్గా ముందు అది మనం ఆ ఫ్రేమ్ ఫిక్స్ అయితే మిగతా వాటిలోకి వెళ్దాం. పుల్లారావు గారు, అయితే ముఖ్యంగా మీరు అడిగింది చదువుకున్న వాళ్ళు చేస్తున్నారు పని అంటే, చదువుకున్న వాళ్ళు చేస్తారు, చదువు లేని వాళ్ళు ఇంత ప్లాన్ చేయరు కదా. ఎవడు సూసైడ్ బాంబు లేకపోతే వెళ్ళి నరికేసి వచ్చేసి అసాసినేట్ చేయమంటే చేసి వస్తాడు, ఆలోచన లేదు. అది జ్ఞాపకం పెట్టుకోవాలి, చదువుకున్న వాళ్ళే చేస్తారు, చదువుకున్న వాళ్ళే రెవల్యూషన్ చేస్తారు, ప్రయత్నం చేస్తారు, చచ్చిపోతారు, చంపేస్తారు, చదువుకున్న వాళ్ళే. ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు వేరే ఉంటాయి, వాళ్ళ అంబిషన్స్ కూడా వేరే ఉంటాయి. ఇప్పుడు ప్రత్యేకంగా ఈ కేసు ఏమిటంటే మెల్లిమెల్లిగా బయటకు వస్తుంది. ఆ డాక్టర్ షాహీన్ అనే లేడీ, ఆమె ఫార్మర్ హస్బెండ్ కూడా ఇవాళ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇది కొంచెం ట్రబుల్సమ్ స్టోరీస్. ఇలాంటివన్నీ ఎలా ఉంటాయంటే, రిలీజన్ ఒక పక్కన కొద్దిగా పక్కన పెడితే, వ్యక్తులు కూడా వాళ్ళ ట్రబుల్డ్ లైఫ్స్. అక్కడ మన ఇద్దరు మిత్రులకి అన్నీ తెలుసు. అలా రచనారెడ్డి గారు కూడా వెరీ సీనియర్ లాయర్, ఆమె కూడా అప్రిషియేట్ చేసి నేను చెప్పే పాయింట్, క్రైమ్ అనేది ఒకటి, ఇది క్రైమ్ తో స్టార్ట్ అవుతుంది. ఆ సెల్ఫ్ ఎన్నో కారణాలు, ఎవరో మోటివేట్ చేస్తారు, ఒక మోటివేటర్ ఉంటారు, ఒక వ్యక్తి మారా మొగాది కాదు, ఆ గ్రూప్ అని తీసుకురావటం, చెప్పటం, మోటివేట్ చేయటం, ఆ సీరియస్నెస్ చూపెడతాం చేస్తూ ఉంటే కొంచెం వీక్ గా ఉన్న పర్సనాలిటీలు లొంగిపోతారు. ఎన్వైరన్మెంట్ ఎంతో చేసామంటే అలిగి నీళ్ళు తర్వాత అది దొరకవనుకున్నావా, అలాగా 2000 కిలోస్ మొన్న కారులో పెట్టుకుని తిరుగుతున్నాడంటే నైట్రేట్ అసలు పానిక్ అయిపోయాడు. ఎప్పుడైతే దొరికారో అది తీసుకెళ్తే యాక్సిడెంట్ జరిగింది అక్కడ. అయితే వాళ్ళు ట్రైన్డ్ అసాసిన్స్ కాదు, వాళ్ళు పెద్ద అసాసినేషన్ చేద్దామని దిగలేదు. ఒక లేడీ స్టార్ట్ చేసింది, మోటివేట్ చేసింది, కారణాలు వేరే వదిలేద్దాం చేస్తే లొంగిపోయారు, ఎన్నో కారణాలకు లొంగిపోయారు. అది నాన్ సీరియస్గా దొరకం, చేసేస్తాం, ఈ రోజు అయిపోతాం, ఎక్కడికి వెళ్ళిపోతాం, ఇవన్నీ ఉంటాయి. మోటివేట్ చేసాక ఉంటాయి. రాడికలైజేషన్ అయిపోయారంటే ఎన్ని కారణాలు ఉంటాయి. ఎవరైనా రాడికలైజ్ అవ్వచ్చు, నక్సలైట్స్ గా రాడికలైజ్ అవుతారు. ఒక స్ట్రెయిన్ నక్సలైట్స్ డెత్ చూస్తారు, ఒక స్ట్రెయిన్ ఏదో ఇంకోటి చూస్తారు, అది మనం ఆ మైండ్ వేరు. సో అందువల్ల ఇది భారతదేశం ఎలా ట్యాకిల్ చేయాలని మీరు అడిగేది. ఇది మొదటి ఇన్సిడెంట్ కాదు, ఇది 5000 ఇన్సిడెంట్, ఇంకో 5000 అవుతాయి. 5000 ఇంకా రోజు నెలకి 15 రోజులు. ఎవరన్నా నన్ను అడిగారు ఇవాళ పాకిస్తాన్ చేసి ఉంటుందా, పంపించుంటుందా అంటే, డైరెక్ట్గా ఈ సమయంలో పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ నేను అనుకుంటున్నా డైరెక్ట్గా చేసి ఉంది. దాని జరిగిందని పట్టించుకోదు, ఏమవుతుందో చూద్దామంటారు. అక్కడ ఎవరైనా ఇప్పుడు అసలైన కనిపెట్టవలసింది వీళ్ళ లింక్స్ ఏమున్నాయి. చాలా లింక్స్ ఏర్పడుతున్నాయి. ఎలాగంటే ఇప్పుడు అందరూ అనుకుంటాం ఏదో పాకిస్తాన్ ఎంబసీ చేస్తుంది, లేకపోతే ఆ ఎంబసీ కాదు, లక్షల మంది ప్రయాణాలు చేస్తున్నారు కదా. ఎవరు ట్రాప్ చేయటం ఎంత ఉంటుంది. మీరు ఇతర దేశంలో ఉంటారు, మీ నా ఫాదరో మదరో వాళ్ళకి ఎవరో సాయం చేస్తారు, ఆ డబ్బుకి అలవాటు అయిపోతాం. సాయాన్ని కొద్దిగా ఇన్ఫర్మేషన్ తీసుకొస్తావా అని అడుగుతారు. ఫస్ట్ ఊరికినే కొన్ని ఫోటోలు కావాలి చాలంటాడు, ఊరికినే అలా దింపుతారు, ట్రాప్ అవుతారు. ఆ ట్రాప్ ఎలాగ వేరు. అది నాకేమనిపిస్తుంది అంటే, ఆ లేడీ ఎవరైతే స్టార్ట్ చేసి మోటివేట్ చేశారో ఆమెకి ఏదో కనెక్షన్ వచ్చి ఉంటుంది, ఏదో చేస్తుంది, మోటివేట్ చేసి ఇలాంటి ఇంకా ఎక్కువ జరుగుతాయి. దీంతో ఆగేది లేదు. మనం పెద్ద
ఇలాంటివి జరుగుతూ ఉంటే భారతదేశానికి ఉన్న శత్రుత్వం మనం మర్చిపోలేం కదా, శత్రుత్వం మ్మ్. మర్చిపోలేం. Right. సో తప్పకుండా శత్రువులు ట్రై చేస్తారు. మోటివేషన్ ఏంటంటే ఇది ఇండివిజువల్గా స్టార్ట్ అవ్వింది, అది చదువుకున్న వాళ్ళే ఇలాంటి పనులకి ముందల వస్తారు. ఎక్కడైనా రైట్ ఏదో లాజిక్ ఇస్తారు, మ్మ్. వాళ్ళే చేస్తారు. అది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏదో చదువు లేని వాళ్ళు చదువు అని అంటే ఇది ఎడ్యుకేటెడ్ పీపుల్, వాళ్ళే చేస్తారు. ఒక్కోసారి డూప్ చేస్తారు, చదువు లేని వాళ్ళని డూప్ చేస్తారు. నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావు, ఏదో అవుతుంది మంచిదని పంపిస్తారు. ఈ సమస్యలో ఇంకా రైప్ అవ్వలేదు ఈ కేసు, Okay. దొరికిపోయారు. రైట్ ఈ కేసు గురించి కదా ఒకసారి మళ్ళీ రచన